ఐపీఎల్ 2025లో మొత్తం 6 రిటెన్షన్స్ ఉంటాయి ప్రతి టీంకి. ఈ మాట విన్న వెంటనే చాలా హ్యాపీ అయిన టీం ఏదైనా ఉంది అంటే అది మన హోమ్ టీం సన్ రైజర్స్ హైదరాబాదే. ఎందుకంటే 6 కాటేరమ్మ కొడుకులు ఉన్నారు. మనందరికీ తెలుసు వీళ్ళని ఎలా రిటర్న్ చేసుకోవాలి, అసలు ఎలా వదులుకోవాలి అనే థాట్ ప్రాసెస్లో చాలా ఇదై ఉంటారు. బట్ ఒక్కసారి ఈ 6 రిటెన్షన్స్ విన్న తర్వాత మళ్ళీ కాటేరమ్మ కొడుకులు అందరినీ ఒక దగ్గరికి చేర్చే ప్రయత్నం ఖచ్చితంగా చేసే అవకాశం ఉందని అనుకొని ఉంటారు. మరి సన్ రైజర్స్ హైదరాబాద్కి 2025 ఐపీఎల్లో రిటైన్ అయ్యే ప్లేయర్స్ ఎవరు, వాళ్ళు ఎందుకు రిటైన్ అవుతారు అనేది ఒకటి చూద్దాం. అండ్ కావ్యపాప మాస్ స్టేట్మెంట్ వల్ల వన్ ఆఫ్ ద బెస్ట్ రూల్ అయితే వచ్చింది. దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ వీడియోలో ప్రతి ప్లేయర్ గురించి డీటెయిల్డ్ అనాలిసిస్ ఉంటుంది. ఏ ప్లేయర్ రిటైన్ అవుతాడు, ఎందుకు రిటైన్ అవుతాడు అనేది కూడా క్లియర్ కట్గా చెప్తా. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్క హైదరాబాదీ పర్సన్కి అలాగే మన తెలుగు పర్సన్కి ఈ వీడియో చేరేలా మీరు బాధ్యత తీసుకోవాలి. వీడియోలో ఇన్ఫర్మేషన్ బాధ్యత నేను తీసుకుంటా. సో ఒక లైక్ చేయండి, దాని ద్వారా మన తెలుగు స్టేట్స్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్కి ఈ వీడియో వెళ్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మొట్టమొదటి రిటెన్షన్ చూసుకున్నట్టయితే ప్యాట్ కమిన్స్. హీఈస్ ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్లేయర్స్ అక్రాస్ ద వరల్డ్ అని చెప్తా క్లియర్గా. అండ్ లాస్ట్ ఓడిఐ వరల్డ్ కప్లో ఇండియా మొత్తాన్ని సైలెంట్ చేసింది మనం చూసినాం. లాస్ట్ ఐపీఎల్లో కూడా 2024 ఐపీఎల్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాప్టెన్సీస్ చేసి టీంని ఫైనల్కి తీసుకుపోయి జస్ట్ కొంచెం అటు ఇటుగా కప్పు మిస్ అయింది అంతేగాని ఈసారి మాత్రం ఇంకా తాట తీసేస్తారా నాకు తెలిసి మన హైదరాబాద్ వాళ్ళు. ఇది మాత్రం పక్కా చెప్పగలను. తన బౌలింగ్తో బ్రిలియంట్గా స్కోర్స్ ఆపుతాడు. బ్యాటింగ్ అవసరం అనిపిస్తే టేలెండర్ లాగా వచ్చి స్కోర్ చేస్తాడు. అండ్ తన క్యాప్టెన్సీ అంటారా, వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ టీమ్స్ ఇన్ ద వరల్డ్ ఏదైనా ఉందంటే ఆస్ట్రేలియా. అలాంటి టీంకి క్యాప్టెన్సీ చేస్తూ ఉన్నాడు కాబట్టి సో నో డౌట్ డెఫినెట్లీ తనని రిటెన్షన్ చేసుకుంటారు. ఇక సెకండ్ రిటెన్షన్ చూసుకుంటే ట్రావిస్ హెడ్. ఎవరికైనా ట్రావిస్ హెడ్ అసలు మన హైదరాబాద్ టీంలో ఎందుకు ఉంటాడనే డౌట్ ఉంటే నేను ఇప్పుడు చెప్పే ఒక పని చేయండి. అది చూసిన తర్వాత ఓర్ రీసెర్చ్ చేసిన తర్వాత మీరే ఇంకో 10 మందికి చెప్తారు ట్రావిస్ హెడ్ డెఫినెట్గా సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఉంటాడు. ఎంఎల్సి లీగ్, మేజర్ లీగ్ క్రికెట్ యూఎస్ఏలో జరుగుతుంది. T20 క్రికెట్ లైక్ ఐపీఎల్ లాగే. ఆ లీగ్లో ట్రావిస్ హెడ్ స్కోర్స్ చూసారంటే దీనమ్మ మీ మైండ్ పక్కా పోద్ది. ఎందుకో తెలుసా, లిటరల్లీ ప్రతి మ్యాచ్ 50-60 50-60 ఇదే ఫామ్. లిటరల్లీ ఊచకోత బౌలర్స్కి ఆ లెవెల్లో ఆడిండు. అండ్ ఆ తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచెస్లో ఏం తగ్గలేదు. వన్డే సిరీస్లో అయితే లిటరల్లీ సెంచరీస్. ఆల్మోస్ట్ ఆల్ తన పీక్ ఫామ్లో ఉన్నాడు లిటరల్లీ. అండ్ ఇంకా మొన్న ఏదో కొత్త అవతారం కూడా ఎత్తిండు. ఇంగ్లాండ్తో జరిగిన వన్డేస్లో బౌలింగ్ వేసి 4 వికెట్లు తీసుకున్నాడు. సో ఇక ఇలాంటి డైరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ అవసరమైనప్పుడు ఓవర్స్ వేయగలడు. నచ్చినట్టు హిట్టింగ్ చేసే ప్లేయర్ని ఎవరు వదులుకుంటారు? దట్టు తన పీక్ ఫామ్లో ఉన్నాడు. లిటరల్లీ ఊహించలేరు కూడా ఆ లెవెల్ ఆఫ్ ఫామ్లో ఉన్నాడు. డెఫినెట్గా తీసుకుంటారు ట్రావిస్ హెడ్ని. అండ్ కమింగ్ టు అభిషేక్ శర్మని కూడా 110% రిటెన్షన్ చేసుకుంటారు. ఎందుకు రిటెన్షన్ చేసుకుంటారంటే హీస్ ద వన్ ఆఫ్ ద యంగ్ ప్లేయర్ ఇన్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్. చాలా లాంగ్ రన్లో అండ్ ఫ్యూచర్ ఆఫ్ సన్ రైజర్స్ టీమ్ అని కూడా చెప్పచ్చు. దట్టు 2024 ఐపీఎల్ పర్ఫార్మెన్సెస్ చూసిన తర్వాత పెద్ద క్వశ్చన్ చేయాల్సిన పని కూడా లేదు. లిటరల్లీ ఆడే 10-15 బాల్ అయినా సరే 40s 50s 60s కొట్టేసి వెళ్ళిపోతాడు. అండ్ దట్టు హ్యాండీ ఆల్రౌండర్ కూడా. సో హీఈస్ ఎ గుడ్ పిక్ అని చెప్తా, పక్కా తీసుకుంటారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అండ్ నితీష్ కుమార్ రెడ్డిని కూడా లైక్లీ తీసుకునే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. ఎందుకంటే యంగ్స్టర్, దట్టు ఆల్రౌండర్, దట్టు అన్క్యాప్డ్ కోటా ఒకటి కొత్తగా వచ్చింది కాబట్టి ఆ కోటాలో డెఫినెట్గా నితీష్ కుమార్ రెడ్డిని తీసుకుంటారు. ఎందుకంటే అన్క్యాప్డ్ లిస్ట్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారంటే నితీష్ కుమార్ రెడ్డి. తిన దగ్గర చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఎస్ఆర్ఎస్ టీమ్కి. ఏంటి? హీ కెన్ బ్యాట్, హీ కెన్ ఫీల్డ్, హీ కెన్ బౌల్ అండ్ హీఈస్ వెరీ యంగ్. చాలా యంగ్ కాబట్టి లాంగ్ రన్లో సన్ రైజర్స్ టీంలో చాలా ఇయర్స్ ఆడగలడు. సో ఫ్యూచర్లో చాలా మ్యాచెస్ ఆడుతూ తనను తాను డెవలప్ చేసుకుంటూ సన్ రైజర్స్ హైదరాబాద్కి కూడా తన సేవలు అందించే క్యాపబిలిటీస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా తీసుకుందాం అనుకుంటా. ఈ 4 పక్కన పెడితే మిగతా 2 ఎవరంటే అక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతాయి. సో ఆ 2 ప్లేసెస్లో లైక్లీ ఎవరు ఉంటారు, ఎవరెవరికి పోటీ ఉండేదని చెప్తా. పోటీ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్, హెన్రిచ్ క్లాసెన్ అండ్ నటరాజన్, ఈ 3 పోటీ ఉంటుంది. ఈ 3లో పోటీ ఉన్నప్పటికీ మోస్ట్ ప్రాబబ్లీ ఏ 2 స్క్వాడ్లో ఉండే అవకాశం ఉందంటే రిటైన్ అయ్యే ఛాన్స్. మై పిక్ హెన్రిచ్ క్లాసెన్ అండ్ తంగరాజు నటరాజన్.
వీళ్ళిద్దరే ఉండే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. సో నేను రీజన్ కూడా చెప్తే చాలామంది భువి ఎందుకు ఉండడని మీరు అనుకోవచ్చు. ఎవరైతే భువి ఎందుకు ఉండడంటే భువిని నేను టాలెంట్ పరంగా క్వశ్చన్ చేయను. బట్ కమ్మింగ్ టు ఆ 2 స్లాట్లు చూసుకుంటే క్లాసెన్ లాంటి మిడిల్ ఆర్డర్లో స్టెబిలిటీ ఇచ్చే బ్యాటర్ అండ్ వికెట్ కీపర్ సన్ రైజర్స్ హైదరాబాద్కి ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ దట్టు చాలా హార్డ్ హిట్టర్ కాబట్టి ఖచ్చితంగా ఎన్నో క్రూషియల్ మ్యాచెస్లో ఓడిపోయే మ్యాచెస్ కూడా గెలిపించే కేపబిలిటీస్ ఉన్నాయి. సో అలాంటి ప్లేయర్ని ఎవరు వదులుకుంటాం అనుకుంటారు? డెఫినెట్లీ వెళ్దాం అనుకుంటారు తనతో. సో ఆ పిక్ మోస్ట్ ప్రాబబ్లీ ఉండే ఛాన్స్ ఉంది. సో ఇంకా ఉన్న ఒక్క స్లాట్ ఏది అయితే భువనేశ్వర్ ఉండాలి లేదా తంగరాసు నటరాజన్. వీళ్ళిద్దరు ఇట్లలో నా పిక్ ఏంటంటే తంగరాసు నటరాజన్. సో మరి మీ పిక్ ఏంటనేది కూడా చెప్పండి. అండ్ నేను రీజన్ కూడా చెప్తా, ఏదో ఊరికే గుడ్డిగా చెప్పట్లే. వై తంగరాసు నటరాజన్ అంటే ఇద్దరు కూడా స్కిల్ఫుల్ ప్లేయర్సే, అందులో నో డౌట్. బట్ రీసెంట్గా తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఎవరైతే చూసారో, అట్లీస్ట్ మీమ్స్లో ఫాలో అయ్యారో, ఆర్ఎల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు పోస్ట్ చేసిన ఫొటోస్ చూసినా మీకు అర్థమైపోతుంది తంగరాసు నటరాజన్ ఎలాంటి ఫామ్లో ఉన్నాడు అనేది. లాస్ట్ ఇయర్ 2024 ఐపీఎల్లో లిటరల్లీ 2-3 మ్యాచెస్ ఆడి బ్రిలియంట్ వికెట్స్ తీసిండు. అండ్ తమిళనాడు ప్రీమియర్ లీగ్లో అయితే లిటరల్లీ 3 వికెట్స్ 4 వికెట్స్ ఇలా చాలా వికెట్స్ తీసుకున్నాడు. ఆడిన మ్యాచెస్లో లైక్ 3 వికెట్స్ 4 వికెట్స్ ఇన్ T20 మ్యాచ్ అంటే అది చాలా గ్రేట్. అండ్ హైలీ స్కిల్ఫుల్ ఉన్న ప్లేయర్స్ మాత్రమే తీసుకోగలరు. సో అలాంటి యార్కర్స్ వేసే నట్టుతోటే వెళ్తారని నేను అనుకుంటున్నా. అండ్ భువనేశ్వర్ కుమార్ చూసుకుంటే 2024 ఐపీఎల్లో ఇద్దరిని కంపేర్ చేస్తే అక్కడ కూడా తంగరాసు నటరాజనే బెటర్గా ఉంటాడు. బట్ భువి ఆల్వేస్ అవర్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్. బట్ రిటెన్షన్ చేసుకుంటారా లేదా యాక్షన్లో తీసుకుంటారా అనేది తెలీదు. ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా తంగరాసుతో వెళ్తారని. అండ్ మళ్ళీ ఫైనల్గా చెప్తా, కమిన్స్ని తీసుకుంటారు. ఎందుకంటే చెప్పినా కదా తను క్యాప్టెన్సీ వరల్డ్ క్లాస్ టీమ్కి క్యాప్టెన్సీ చేస్తుండు. బౌల్ బ్యాట్ ఎవ్రీథింగ్ హీ కెన్ డూ. అండ్ రీసెంట్గా 2023 వరల్డ్ కప్లో ఏం చేసిండు అనేది మనందరికీ తెలిసిందే, దాన్ని మనం మర్చిపోం కూడా. అండ్ ట్రావిస్ హెడ్ గురించి క్లియర్గా చెప్పిన ఎంఎల్సీ లీగ్ రికార్డ్స్ చూసుకోండి, రీసెంట్గా జరిగిన ఇంటర్నేషనల్ మ్యాచెస్ చూసుకోండి, లిటరల్లీ పీక్ ఫామ్లో ఉన్నాడు. అండ్ హీజ్ ఏ హ్యాండీ బౌల్ కూడా చేయగలడు. అండ్ ఓపెనింగ్ వచ్చి ఆ లెవెల్లో హిట్టింగ్ చేయడం అంటే దట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అండ్ అలాంటి ప్లేయర్ని డెఫినెట్గా తీసుకుందాం అనుకుంటారు. అభిషేక్ శర్మ ఫ్యూచర్ ఆఫ్ ఎస్ఆర్ఎస్ టీమ్, యంగ్ ప్లేయర్, చాలా లాంగ్ రన్లో హెల్ప్ అవుతాడు. హ్యాండీ బౌలర్, హిట్టింగ్ బాగా చేయగలడు, ఇనిషియల్గా స్టార్ట్ మంచిగా ఇవ్వగలడు, డెఫినెట్గా తీసుకుంటారు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళకి అన్క్యాప్డ్ ప్లేయర్స్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్ తనే. అండ్ బౌల్ చేయగలడు, బ్యాట్ చేయగలడు, ఈ కెన్ ఫీల్ వెరీ గుడ్ ఆల్సో కదా. సో డెఫినెట్గా వెళ్తారు. అండ్ హెన్రిచ్ క్లాసెన్ మిడిల్ ఆర్డర్లో స్టెబిలిటీ ఇస్తాడు, వికెట్ కీపింగ్ బెస్ట్గా చేయగలడు, ఓడిపోయే మ్యాచెస్ని గెలిపించే సత్తా ఉంది. సో తనతో కూడా డెఫినెట్గా వెళ్తారు. అండ్ ఇక్కడ 6th ప్లేస్లో మాత్రం ఐదర్ భువనేశ్వర్ కుమార్ ఆర్ తంగరాసు నటరాజన్, ఇద్దరిట్లలో ఒకరు ఉంటారు. మోస్ట్ లైక్లీ నా పిక్ తంగరాసు నటరాజన్తో అనుకుంటున్నా. తెలుసు కదా యార్కర్స్ హీజ్ ఏ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. అండ్ రీసెంట్ ఫార్మ్స్ చూసుకున్నా, తమిళనాడు ప్రీమియర్ లీగ్ చూసుకున్నా, ఐపీఎల్ 2024 చూసుకున్నా, హీఈస్ డీసెంట్లీ బెటర్ చాయిస్ ఓవర్ భువనేశ్వర్ కుమార్ అని నా పర్సనల్ చాయిస్ ఇది. సో మీ పర్సనల్ చాయిస్ ఏంటైనా చెప్పండి. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్గా ప్రతి ఒక్క తెలుగు ఫ్యాన్కి వీడియో వెళ్ళేలాగా మీ సపోర్ట్ ఇవ్వండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి బెస్ట్ కంటెంట్ తీసుకుంటూనే వస్తాను. అండ్ ఈ వీడియో ఇప్పటివరకు చూసినామంటే డెఫినెట్గా నచ్చే ఉంటుంది. నచ్చితే కనుక సపోర్ట్ చేయడం మర్చిపోకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.